హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్. ఈరోజు రెసిపీ టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, వెల్లుల్లిపాయ రెబ్బలు, మరాఠీ మొగ్గ, జాజికాయ, ఎండుమిర్చి వీటన్నిటిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆ ఆయిల్ వేడైన తర్వాత ఈ మసాలా దినుసులను, ఎండుమిర్చిని వేసి బాగా వేపుకోవాలి. స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఇవి మాడిపోకుండా బాగా దూరగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా నూనెలో బాగా వేపుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగుతున్నప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు నూనెలో బాగా వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపును వేసి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ను వేసి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా నూనెలో వేపుకోవాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు చికెన్ బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పొడిని వేసి ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.